కడప నగరంలోని 28వ డివిజన్లో టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. డివిజన్ ఇన్ఛార్జ్ గాజులపల్లి రాఘవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం రాష్ట ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసురెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాల లబ్ది ప్రజలకు ఏ విధంగా అందుతుందో తెలుసుకుంటూ వారి అభిప్రాయాలు, సమస్యలను సేకరించారు. కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని పార్టీ నాయకులు తెలిపారు. అదే గత ప్రభుత్వం చెప్పినాడు, ఇచ్చినాడా కొద్ది మాట అని చెప్పినాడు, కానీ చెప్పిన ప్రకారం ఇచ్చినాడు. దీపం పథకం 3 సిలిండర్లు ఇచ్చినాడు, ఇవాళ 3 సిలిండర్లు ఇచ్చినాడు. చేనేత వాళ్ళకు 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చినాడు. కాలువలకు చిరు వేసే వాళ్ళకు 200 యూనిట్లు గాలికి ఎగిరిపోతున్నాడు. వలస ప్రయాణం ఇచ్చిన వల్ల ఆయన పేరు పెట్టుకొని రన్ చేయొచ్చు కదా. రాజన్న క్యాంటీన్ అని చెప్పి అట్టే జరగచ్చు కదా. ఆ బిల్డింగ్లన్నీ పడగొట్టినాడు, లక్షల్లో బిల్డింగ్లు కట్టి అవన్నీ పడగొట్టినాడు. ఆయన ఇప్పుడు మనం చేసిన పనులన్నీ మంచి పనులు చేస్తున్నాడు. మీరు ఆయన చూసుకుంటేనే పదం బాగుపడతాం. ఎట్లా ఇది అసలు ఇది ఓపెనింగ్ అవడం కాదు. డిలీట్ చేసిన ఇస్తున్నారా లేదా? ఇచ్చినారు కదా. మళ్ళీ 100 మంది పిల్లలకి ఎంతమంది చేశాను. గత ప్రభుత్వము చెప్పినాడు ఆయన, కానీ ఇచ్చింది ఒకరికే. కానీ మన ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎంతమంది చెప్తే అంతమందికి ఇచ్చినాడు. తల్లికి 100 ఫ్రీ శక్తి, బస్సు ఫ్రీ, మహిళలు ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ చేనేత ఒక్కళ్ళకు వచ్చేసి 200 యూనిట్లు ఇచ్చినారు. ఆటో వాళ్ళకు డబ్బులు వేశారు, 15,000 రూపాయలు ఆటో వాళ్ళకు. అన్నా క్యాంటీన్ 5,000 రూపాయలకి డబ్బులు వేశారు. 5 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. 5 లక్షల ఇల్లు కూడా ఇస్తాను. మళ్ళీ